హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే నేను ఒక కొత్త ప్రోడక్ట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి. నేను నా ఓన్ గా ఇంట్లోకి నేను తీసుకున్నాను కాబట్టి మీ అందరికీ చూపిస్తే ఇది కొంచెం మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇదేంటో మీకు చూపించేస్తాను. ప్రతి ఇంట్లోకి చాలా అవసరమైందండి. మార్నింగ్ లేవగానే మనకి దీంతోనే పని ఉంటుంది. ఏంటనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇండస్ వ్యాలీ నుంచి నేనైతే ఇడ్లీ పాత్ర అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా విసిగిపోయానండి. చాలా సార్లు మనకి అల్యూమినియం వాడకూడదని చెప్తున్నారు కదా. అల్యూమినియం అయితే అది హెల్త్ కి అంత మంచిది కాదు. అది కాకుండా త్వరగానే పాడైపోతుంది. అది వాడకూడదని చెప్పి తీసేసాను. తర్వాత ఇంకొకటి కొన్నాను, అది కూడా పాడైపోయిందండి. ఇంకా ఇవన్నీ భరించలేక కాస్ట్ ఎక్కువైనా సరే మంచిది తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఇదైతే తీసుకున్నాను. ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, ఆ బాక్స్ లో 3 బాక్సులు అయితే వచ్చాయి. ఇప్పుడైతే పెద్ద బాక్స్ లోది తీద్దాం. ఎప్పటి నుండో తీసుకోవాలని చెప్పి చాలా ఎదురు చూసానండి. ఫైనల్లీ అయితే నేను ఈ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే మీకు ఈ గిన్నె చూపిస్తాను. చూసారు కదా, ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. చూసారుగా ఎంత వెయిట్ కూడా చాలా ఉంది. మనకి ఇండక్షన్ బేస్ మీద కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. చూడండి, గిన్నె అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇది ఎంత కెపాసిటీ అనేది మీకు ఇవన్నీ చూపించేసిన తర్వాత చెప్తాను. ఇదిగోండి, ఇట్లాగైతే వచ్చింది రేకు. చక్కగా చాలా బాగుంది. అంటే 7 ఇడ్లీ వస్తాయి దీంట్లోకి. ఇది ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఇది ఒక 7 ఇడ్లీ, అంటే 14 ఇడ్లీలు అయితే చక్కగా మనం దీంట్లో కుక్ చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి మూత. ఈ విధంగా మూత అయితే పెట్టేసి చక్కగా ఇడ్లీ అయితే కుక్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. దీంట్లో ఇడ్లీయే కాదు, చక్కగా పులిహోర చేసుకున్నా, ఏదైనా సరే ఫ్రై చేసుకున్నా కూడా చక్కగా ఇది విడిగా కూడా ఉపయోగించుకోవచ్చు. అందుకే నేను ఆల్ పర్పస్ గా పనికొస్తుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. మనం ఇడ్లీ లేనప్పుడు మనకి చక్కగా ఈ విధంగా గిన్నె అయితే ఉపయోగించుకోవచ్చు. దగ్గర మనకి 1 కేజీన్నర 2 కేజీల చికెన్ అయితే ఫ్రై చేసేసుకోవచ్చు అండి. చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. అడుగు కూడా పట్టదు, ఎందుకంటే చాలా మందంగా ఉంది కదా. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి చక్కగా మనం ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. గిన్నె అయితే చాలా వెయిట్ ఉంది. అలాగే ఇదిగోండి, గిన్నె అయితే ఇలా ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయితే ఈ ఇడ్లీ పాత్రలో ఈ రేకులు ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిగిలినవి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదైతే ఏదైనా మనం ఆవిరి మీద మోమోస్ చేసుకున్నా, లేదంటే గనక ఏమైనా కుక్ చేసుకోవాలంటే గనక చక్కగా హోల్స్ వచ్చి ఎంత బాగుందో. చూసారు కదా, దీంట్లోకి ఇది స్టీమర్ అంటారు కదా, అది ఏమైనా స్టీమ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కానీ, లేదంటే మోమోస్ కానీ, ఇంకా స్టీమర్ గా ఏది అయినా కానీ దీంట్లో కుక్ చేసేసుకోవచ్చు. ఇది చక్కగా ఇలా హోల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మిగిలినవి చూపిస్తాను. ఇది కూడా మందం అయితే చాలా ఉందండి. చెప్పాను కదా కొంచెం కాస్ట్లీ కాబట్టి ఇవి మందంగానే వచ్చాయి. ఆ తర్వాత ఇవి ఒక 2 ప్లేట్లు, మొత్తం కలిపి నాకు 5 ప్లేట్లు అయితే వచ్చాయి ఈ ఇడ్లీ పాత్రకి. ఇదిగోండి, ఇదైతే మనకి 30 ఇడ్లీ వేసుకుంటాం కదా, దానికైతే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడంతా కూడా 30 ఇడ్లీ ఫేమస్ అయింది కదండి, కాబట్టి దీంట్లో పెట్టేసి చక్కగా ఉడికించేసుకోవచ్చు. చూసారు కదా, నాకైతే ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఇవి పట్టుకునే హ్యాండిల్స్ అండి. ఎంత బాగున్నాయి చూసారు కదా. చక్కగా మనకి ఇలా ఏదైనా స్పూన్ పెట్టేసి ఇలా తీసేసుకోవచ్చు, ఇలా పెట్టేసి తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఇవైతే 3 వచ్చాయి ప్లేట్లు, 2 అయితే ఇడ్లీ ప్లేట్లు వచ్చాయి. కానీ అన్ని ఒకేసారి పెట్టుకోవడానికి అయితే అవ్వదండి, అదే కొంచెం మైనస్ పాయింట్. కానీ మిగిలినంతా కూడా చాలా బాగుంది.
అన్ని ఒకేసారి పెట్టుకుని చేసుకోవడం అయితే కుదరదు, అదే మైనస్ పాయింట్ అండి. ఇంకా మిగిలినవన్నీ కూడా అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. చక్కగా మనకి యూజ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బెటర్. చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకైనా పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకైనా చక్కగా 7 ఇడ్లీ పడుతుందంటే ఇంకా 7-14 అంటే చక్కగా మనం స్పీడ్ గా కూడా పని అయిపోతుంది కదా. ఇంకా ఏమైనా దీంట్లో తట్టే ఇడ్లీ అలాగే దీంట్లో స్టీమ్ చేసుకునేవి ఏమన్నా ఉంటే ఇవి కూడా పెట్టేసుకోవచ్చు, చక్కగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నాకైతే చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇడ్లీ పాత్రకి కూడా ఇలా హ్యాండిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నేనైతే డైరెక్ట్ గా ఇండస్ వ్యాలీ నుంచే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నానండి, కానీ ఇదైతే ప్రమోషన్ కాదు, నేను కొనుక్కుంటున్నాను కాబట్టి నాకు ఎక్కడ రేట్ అయితే తగ్గుతుందో కాస్ట్ చూసుకుని నేను ఏది నాకు అవైలబుల్ గా ఉంటుందో దాన్ని బట్టి చేసుకుందామని చెప్పి నేనైతే ఇలా డిసైడ్ అయ్యాను. నాకైతే మింత్రాలో చాలా తక్కువకి అయితే వచ్చింది. ఇది చాలా రీజనబుల్, తక్కువ అంటే మరీ తక్కువ కాదండి, రీజనబుల్ గా అయితే ఉంది రేటు. చిన్న మధ్య తరగతి వాళ్ళు కూడా చక్కగా వాడేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను. నాకైతే ఈ బౌల్ అయితే మెయిన్ చాలా బాగా నచ్చింది. చక్కగా వెయిట్ ఉంది, చక్కగా మనకి ఇడ్లీలు కాకుండా తట్టే ఇడ్లీ కాకుండా స్టిమ్మర్ కాకుండా చక్కగా మనం వేరేగా కూడా ఉపయోగించుకోవచ్చండి. ఎక్కువ మంది ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి చక్కగా దీంట్లో ఏదైనా గానీ చేసేసుకోవచ్చు, ఫ్రైలు చేసుకోవచ్చు, కర్రీస్ వండుకోవచ్చు, ఇంకా ఉప్మాలు అటుకుల ఉప్మాలు గాని ఏదైనా గానీ దీంట్లో చక్కగా చేసుకోవచ్చు. గిన్నె అయితే విడిగా కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను. 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు కదా, అందుకని చెప్పి అయితే ఇది తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. నేనైతే దీని గురించి కాస్ట్ అనేది నేనైతే ఇందులో మీకు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు కాబట్టి. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెడితే నేను మీకు విడిగా అయితే మెసేజ్ చేస్తాను. ఇది కెపాసిటీ వచ్చేసరికి మనకి 4.2 కెపాసిటీ అండి, ఇంకా 29 సెంటీమీటర్స్. ఇది లార్జ్ అనేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మొత్తం వెయిట్ వచ్చేసరికి 2.5 kgs అండి వెయిట్. చాలా బాగుంది. మరి మీకు కూడా కావాలంటే గనక ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. నాకైతే బాగా నచ్చింది. ఇది మనకి మూత కూడా వెయిట్ ఉంది, అలాగే గిన్నె వెయిట్ ఉంది. చక్కగా డోక్లాలు, మోమోస్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇడ్లీలు మనం చిన్న రేకులు అనుకోండి 4 రేకులు ఉంటాయి కదా, అవి అనుకోండి ఎక్కువ రేకులు కడుక్కోవాలి. ఇవైతే 2 రేకులు కడుక్కుంటే చాలు. చూసారు కదా ఎంత ఈజీగా అయితే మనకి పని అయితే అయిపోతుంది. పని గురించి కాదండి, మెయిన్ అయితే చాలా పాత వాటితో అయితే స్టీల్ ఇప్పుడు కొన్ని అయితే మనం ఎంత కాస్ట్ పెట్టినా కూడా పగిలిపోతున్నాయి. అది ఎక్కువ రోజులు కూడా ఉండట్లేదు కాబట్టి నేనైతే ఇది కొంచెం బాగుంది కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఇది నేను తీసుకున్నాను. చూసారు కదా, మరి మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. దీని కాస్ట్ అయితే నేను ఇందులో మెన్షన్ చేయట్లేదు, ప్రమోషన్ కాదు కాబట్టి. ఇది వచ్చేసరికి ట్రైప్లే అండి, చాలా బాగుంది కదా. దీనికి వచ్చేసరికి నాకు 5 years వారంటీ ఇచ్చాడు. చక్కగా మనకి స్టవ్ మీద గానీ లేదంటే ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకున్నట్లయితే ఈవెన్ గా కూడా మొత్తం మంట అనేది చక్కగా ఈవెన్ గా అవుతుంది, మాడదు. ఫుడ్ కూడా చాలా సేఫ్ గా ఉంటుంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. నాకైతే 5 సంవత్సరాల వారంటీ అయితే వచ్చింది. చూసారు కదండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నేనైతే ఇంట్లోకి నా కిచెన్ లోకి కొనుక్కున్నాను. మరి చూసారు కదా, నచ్చిందా? మీకు కూడా నచ్చితే తప్పకుండా ఇది తీసుకోండి, చాలా బెటర్ అనేసి నేనే చెప్తున్నాను. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.